దేనికోసమైనా వెతుకుతున్నావా? అవునా? నువ్వు నగటో శవం ఎక్కడ దాచావో చెప్పు. అతను నువ్వు ఇక్కడ కనిపెట్టలేవు. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నేను నీకోసమే ఎదురు చూస్తున్నా. దానితో నేను ఇక్కడ ఆపగలను కాబట్టి. ఓకే, ఒక ప్రశ్న. మీరిద్దరు నా ప్రాజెక్ట్ సుకునోమిని యాక్సెప్ట్ చేశారు కదా, ఎందుకని మీలాంటి విశ్వాసమైన వాళ్ళే నన్ను మోసగిస్తారు? నరుటో ఉజుమాకి దగ్గర ఓడిపోతే అదంత పెద్ద విషయం కాదు, కానీ నగాటో తానే త్యాగం చేసుకున్నాడు. అది కూడా రినెరిబా జుట్సు యూజ్ చేశాడు కేవలం నరుటో కోసము. ఆ జుట్సు నా కోసం యూజ్ చేయాల్సిన జుట్సు. పెయిన్ లాంటి ఒక శక్తివంతుణ్ణి ఓడించడం అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ విషయం వెంటనే టోబీకి చెప్పాల్సిందే. నగాటో మనసుని ఏది మార్చిందో జెట్సు కూడా కనిపెట్టలేకపోయాడు. నరుటో ఉజుమాకి ఆ తండకి వర్త్ అనుకుంటున్నావా నువ్వు? అతను ఒక కాంతి, అందుకే మేము మా చేతుల్లో నమ్మకమన్ని పువ్వులని పెట్టుకుని తిరుగుతున్నాము. నువ్వు ఇంకా నీ తోకలి నా దగ్గర జాడిస్తున్నావు అన్నమాట. అకాట్సుకి మీద నీకు అంత ప్రేమ ఉందా? ఈ క్లోక్ మీద ఉండే రెడ్ క్లౌడ్స్ అయిపోయిన యుద్ధాన్ని, హిడెన్ రేలు కురిసిన రక్తాన్ని సూచిస్తుంది. అకాట్సుకిని కనిపెట్టింది యాహికో, నువ్వు కాదు. ఈ క్లోక్స్ మాకు సొంతం, నీకు కాదు. ఇంకా రినెగన్ నగాటో అవేక్ చేశాడు, మళ్ళీ అది నీకు సంబంధించింది కాదు. అవి ఈ గ్రామానికి మొత్తం. నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నేను నీకు నిజం చెప్తాను. నువ్వు 2 పాయింట్స్ మీద తప్పుగా చెప్పావు. అకాచుకిని కనిపెట్టమని నేనే యాహికోని వెనుకుని ఉత్సాహపరిచాను. తరువాత నాగటోకి రిన్నెగని ఇచ్చింది కూడా నేనే, ఎవరో కాదు. నిన్ను ఖైదు చేశాక నాకు సమాధానం దొరుకుతుంది. ఉచిహా యొక్క నేత్ర శక్తిని ఎప్పటికీ తక్కువ అంచనా వెయ్యకు. దాంట్లో తను పేపర్ బాంబ్స్ ని కలిపేసింది. నేను నాతో పాటు నరకానికి తీసుకుని వెళ్తాను. నేను నిన్ను అసలు సీరియస్ గానే తీసుకోలేదు. నువ్వు ముందున్న అకాట్సుకి మెంబర్వే కదా. చూస్తుంటే నేను చనిపోవడానికి వేసిన ఎక్స్ప్లోజివ్ ఫ్యాన్ ఫెయిల్ అయింది. నేను సమయానికి నిన్ను నా లోపలికి పీల్చుకున్నాను. అదృష్టం కొద్దీ నువ్వు నేను బ్రతికాము. మాధరా, నేను నిన్నొకటి అడగాలి. మేమెందుకు నీకు ద్రోహం చేసామో తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా అది నీ సమస్యనే. నరుటోని నువ్వు నమ్మావు, వాడి పిచ్చి కళలని మీరు నమ్మారు, అందుకే ఇలా మిగిలిపోయారు. నరుటోని కలిసాక నాకొకటి అర్థమైంది. అదేంటంటే నువ్వు ఒక అంధకారానివని. ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్న అంధకారం అంతా అంతమైపోతుందో అప్పుడే పువ్వులు వికసిస్తాయి. నేను నిన్ను అసలు తప్పించుకొనివ్వను. నీ టెలిపోర్టేషన్ ఫెయిల్ అయింది. నిన్ను నువ్వు లోపలికి పీల్చుకోవాలంటే ముందు నిన్ను నువ్వు మెటీరియలైజ్ చేసుకోవాలి కదా. దానికోసం నీకు 5 నిమిషాల పాటు టైం అనేది సరిపోవాలి. ఈ పేలుళ్ళ నుండి నేను టెలిపోర్టేషన్ చేసి తప్పించుకోలేకపోతే పరిస్థితులన్నీ వెంటనే దారుణంగా మారిపోతాయి. ఏంటవి? ఏంటి అవన్నీ? పేపర్ బాంబ్స్. నిన్ను చంపడానికి నేను 600 బిలియన్ పేపర్ బాంబ్స్ ని వాడాను. అది 10 నిమిషాల పాటు పగులుతూనే ఉంటుంది.
చావు. నరుటో ఇంకా యాయికో వాళ్ళ నచ్చిన విధంలో శాంతిని తీసుకొస్తున్నారు. దీంట్లోకి నువ్వు తన దూర్చనివ్వను. ఈ జుత్సుకి ఇంత చక్ర అవసరం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అట్లీస్ట్ మదర్ ఇప్పటికీ చనిపోయి ఉంటాననుకున్నావా? ఎలా? నువ్వు చనిపోయి ఉండాలి కదా. ద ఇజనాగి ఈ జుట్సు యూజ్ చేసి యూజర్ రియాలిటీని ఇంకా ఇల్యూజన్ ని కట్టి పడేయగలడు. దీనితో మన చావునే తిరిగి రాయగల జుట్సు. అర్థమైందా? అసలు ఇంతకీ నువ్వు ఎవరు? ప్రపంచం ఏమనుకుంటుందంటే హషిరామ సెంజు మాదరా ఉచిహాని ఓడించాడని. కానీ నిజమైన పోటీ ఇప్పుడే మొదలవుతుంది. తన పవర్స్ ని పొందడానికి అలా చేశాను. నేను సెంజు హషిరామ పవర్ పొందిన మాదరా ఉచిహాని. నగట దగ్గరికి నిన్ను ఇప్పుడు పంపించబోతున్నాను. నరుటోని నువ్వు నమ్మినందుకు మీరిద్దరు నరుటో పిచ్చి కలగొచ్చే డిస్కషన్ కూడా చేయొచ్చు. నిజమైన శాంతి అన్నదే లేదు, నిజమైన నమ్మకం అన్నదే లేదు. తన ప్రశాంతంగా చనిపోవడానికే నాగట నరుటోని నమ్మాడు, అంతే. ఇలా అవ్వకూడదు. హిడెన్ రెయిన్ లో వాన ఆగకుండా కురుస్తుంది, కానీ ఇప్పుడు ఆగింది. ఏం జరుగుతోంది అసలు? నేను నరుటోని నమ్ముతున్నాను. తనే ఈ శాంతికి వంతెన. ఇంకా నేనొక చిన్న సాధారణమైన పువ్వునే, కానీ నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. నువ్వు నన్ను అంధకారం అన్నావు. ఈ గెంజొచ్చు అయిపోయాక నీ పని కూడా అయిపోతుంది. రిన్నెక్కడెక్కడదో నీతోనే చెప్పిస్తాను.